10వ తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. పరీక్షలు జరిగే కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు, హాల్ టికెట్లు తనిఖీలు, ప్రశ్నాపత్రాలు పంపిణీపై డీఈఓ శేఖర్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లాలోని 162 కేంద్రాలలో మొత్తం 30,921 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 27,012 మంది రెగ్యులర్, 3,909 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. కాగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు అందరూ ఆయా కేంద్రాలకు అర్ధగంట ముందుకు చేరుకున్నారు. కాగా తిరుపతి అర్బన్ పరిధిలో 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుమలలో 1, తిరుపతిలో 35 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్పొరేషన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణ నిమిత్తం ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ప్రత్యేక డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. కాగా గతంలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు వాట్సాప్ల ద్వారా తరగతి గదుల బయటకు వెళ్లిన విషయం విదితమే. దీనిపై పలువురు ఇన్విజిలేటర్లు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం, పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. ఈసారి పరీక్షల నిర్వహణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించిందని సమాచారం. దీంతో పరీక్షలు జరిగే రోజుల్లో రాష్ట్ర అధికారులు ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు.